హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అబీడీను. ఈరోజు ఇంకో కొత్త ముగ్గుతో మీ ముందుకి వచ్చేసానండి. ఈ ముగ్గు చాలా బాగుంటుంది. ఈ ముగ్గు అంటే ఫ్లవర్ వాజ్ లాంటిదనమాట. పూల కుండీలా వస్తుంది. నేను ఇప్పుడు అక్కడ వేస్తున్నాను కదా, అది పూల కుండీ అనమాట. ఆ పూల కుండీని దాని మీద ఒక ఫ్లవర్లా వేశాను డిజైన్, అంతే. ఈ ఈ ముగ్గు కోసం మనం ముందుగా 17 చుక్కలు పెట్టుకోవాలండి. ఆ 17 చుక్కల్ని మధ్య మధ్యలో పెట్టుకుంటూ అలా 9 చుక్కలు వచ్చే వరకు పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకున్నాక అలా నేను కౌంట్ చేశాను కదా అక్కడ, అది ఫ్లవర్స్ కోసం అనమాట. అక్కడ 5 అంటే 5 డాట్స్ కౌంట్ చేశాననమాట. 5 డాట్స్ నుంచి ఆ ఫ్లవర్ స్టార్ట్ అవుతుంది. అందుకని అలా కౌంట్ చేసి ఆ ఫ్లవర్ వేశాను. ఈ ఫ్లవర్ చాలా బాగుంటుందండి. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఎప్పుడు చూసిన ఫ్లవర్‌లా కాకుండా ఇదొక కొత్త ఫ్లవర్‌లా అనిపిస్తూ ఉంటుంది. ఫ్లవర్స్‌లో చాలా టైప్స్ ఉంటాయి గదా, అలా ఇదొక టైప్ అనమాట. చాలా బాగుంటుంది ఈ ఫ్లవర్ పార్ట్ అనేది. ఈ ముగ్గు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. అలా చూసి వెళ్ళిపోతున్నారండి మీరు లైక్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది. ఇంకా మంచి ముగ్గులు వేయాలి అనే ఆహ్, ఆహ్, ఒక ఉత్సాహం వస్తుందనమాట. ఇలాంటిదే ఒక చిన్న ఫ్లవర్ వాజ్ కూడా ముగ్గు వేశానండి. అది షార్ట్స్‌లో ఉంటుంది. అది కూడా చాలా బావుంటుంది. అది రోజు అంటే నార్మల్‌గా రోజు చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటాం కదా, అలా ఆ ముగ్గు వేసుకుంటే చాలా బావుంటుంది. ఆ ముగ్గు 8 చుక్కల ముగ్గనమాట. 8 డాట్స్ పెట్టుకొని 2 వచ్చినంత వరకు పెట్టుకొని ఆ ముగ్గు వేసుకుంటారు. అది రోజువారీ వేసుకుంటే బావుంటుంది. ఈ ముగ్గయితే అకేషనల్‌గా ఏదైనా స్పెషల్ అకేషన్స్ వస్తూ ఉంటాయి కదా, ఏదో బర్త్‌డే అని చెప్పి, లేకపోతే ఏదైనా ఫెస్టివల్ గానీ, లేకపోతే న్యూ ఇయర్ అలాంటి స్పెషల్ అకేషన్స్‌లో ఇలాంటి ముగ్గులు వేసుకుంటే చాలా బావుంటుంది. ఇంట్లో ఏదైనా నార్మల్‌గా చిన్న చిన్న ఫంక్షన్స్ లాంటివి గానీ, అలాంటివైతే ఎవరైనా రిలేటివ్స్ వస్తారు కదా, అలాంటప్పుడు చూడ్డానికి బావుండాలి అని చెప్పి ఇలాంటి రంగోలీస్ వేస్తే చాలా బావుంటుంది. ఈ ఫ్లవర్స్‌కి ఒక్కొక్క ఫ్లవర్‌కి ఒక్కొక్క కలర్ వేస్తే ఇంకా చాలా బావుంటుంది. నేనైతే బుక్ మీద వేస్తున్నాను కదా, అందుకే కలర్స్ ఏం వేయకుండా జస్ట్ నార్మల్‌గా అలా వేస్తున్నాను. ఈ ముగ్గు చాలా బావుంటుందండి. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ కూడా చేయండి. ఇంకా నా నా అంటే నా అకౌంట్‌లో ఇంకా చాలా నా ఛానల్‌లో ఇంకా చాలా టైప్స్ ఆఫ్ ఫ్లవర్ ముగ్గులు అని, ఇంకా చాలా కలుపులు ముగ్గులు, అంటే మా వైపు కలుపులు ముగ్గులు అంటారు. అదే మెలికల ముగ్గులు, తిప్పుడు ముగ్గులు ఇలా అంటారు కదా, ఆ ముగ్గులు కూడా చాలా ఉన్నాయి. అవి కూడా చాలా బావుంటాయి. రోజు వేసుకుంటే చాలా బావుంటుంది. ఆ ముగ్గులు ఏంటంటే, ఆ ముగ్గులు వేస్తే మనకున్న కొన్ని దోషాలు పోతాయంటండి. అందుకే రోజు అంటే అవి ట్రెడిషనల్‌గా కనిపిస్తాయి. ఇవి కొంచెం ట్రెండీగా ఉన్నట్టుంటాయి. అవి కొంచెం ట్రెడిషనల్‌గా ఉంటాయన్నమాట. ఆ ముగ్గులు చాలా బావుంటాయి. అవి కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా ఎలా వేసుకోవాలో నేను ఇందులో చూపిస్తున్నాను నా ఛానల్‌లో. అంతేనండి. అయిపోయింది ఇంకా ఆల్మోస్ట్ ఆ ఫ్లవర్స్ అన్నీ వేసేసాను. ఇంకా అక్కడ చిన్న చిన్న లీవ్స్‌లా వేశాను. అలాగే సైడ్‌కి కొంచెం అంటే మొగ్గ పువ్వవుతుంది కదా, ఆ మొగ్గ లాంటిది అక్కడ వేసి ఇంకా కిందకి లీవ్స్ వేస్తున్నాననమాట. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి ముగ్గు. ఇప్పటి వరకు చూసేవాళ్ళు ఎవరైనా సరే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. అలాగే ఛానల్‌లో ఉండే వీడియోస్ మీకు ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చితే లైక్ కూడా చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అంతేనండి. ఇంకా 2 డేస్ రంగోలీ డిజైన్ అయిపోయింది. ఇంకా చాలా మంచి ముగ్గులు వస్తూ ఉంటాయి. వాటి కోసం మీకు కూడా రావాలి అంటే బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. అలాగే మరిన్ని ముగ్గుల కోసం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్‌ని. అంతేనండి. ఇంకా ఉంటా. అక్కడ డాట్స్ మిగిలిపోయాయండి. అందుకే రౌండ్స్ చుట్టాను. ఓకే అండి. ఇంకా బాయ్. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ మంచి ముగ్గుతో మీ ముందుకి వచ్చేస్తా. ఇంకా బాయ్ బాయ్.